కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకువచ్చి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కాంటా కావడం లేదు. లారీలు రాకపోవడంతో కాంటా అయిన ధాన్యం సొసైటీల నుండి రైస్ మిల్లుకు తరలించలేకపోతున్నారు. రైతులను అధికారులు పట్టించుకోకపోవడంతో బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిజాం సాగర్ బాన్సువాడ రహదారిపై రైతులు రోడ్డుపై ధర్నా చేశారు. రైతుల ధర్నాతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ధాన్యం తూకం వేయడంలో, తరలించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని వాపోయారు. రైస్ మిల్ యజమానులు సిండికేట్గా ఏర్పడి ఒక సంచికి 3 నుంచి 5 కిలోలు తరుకు తీసేస్తున్నారు అని, లేదంటే ధాన్యాన్ని వెనక్కి పంపిస్తామని రైతులను బెదిరిస్తున్నారని వాపోయారు. ఇక జిల్లా స్థాయి అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేలా చూడాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. కొమలంచ గ్రామం కిసాన్ మోర్చా మండల మోర్చా అధ్యక్షుడిని. ఇక్కడ గత 10 రోజుల నుంచి ఒక లారీ పోవడం లేదు. తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటలేరు. తడిస్తే ఇంకా 2 కిలోలు ఎక్కువ కట్ చేసి రైతులకు బాగా అన్యాయం చేస్తున్నారు. కనీసం టార్పాలిన్ పత్రాలు కానీ, సొసైటీ ద్వారా ఎలాంటి లైటింగ్స్ కానీ ఏది కూడా అందుబాటులో ఉంచడం లేదు. మా రైతులని తక్షణమే కాంటా స్టార్ట్ చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రస్తుతానికి ఎవరు కూడా అధికారులు స్పందించడం లేదు. జిల్లా స్థాయి అధికారులు ఎవరైనా హామీ ఇచ్చి ఇక్కడ కాంటా స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ మేము ధర్నా ఇట్లనే చేస్తాం, నిష్క్రమించేది లేదు. దయచేసి అర్థం చేసుకోండి మా కొమలంచ రైతుల బాధ.